యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటు సభ్యులు దాసుల కిరణ్ కుమార్ రెడ్డి గోదావరి కృష్ణా జలాలపై కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ పార్టీ కవిత చేసిన ఆరోపణలకు ఎంపీ చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ మా కాళేశ్వరం ప్రాజెక్టు మగధీరులా నిలబడిందని అన్నట్లుగా ఆమె చెబుతున్నారని విని ఆశ్చర్యపోయాను. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. ఘోష్ కమిటీ విచారణ కమిటీ సమక్షంలో ఇంజనీరు కన్స్ట్రక్షన్స్ కంపెనీలు కూలిపోవటానికి వాస్తవాలు చెప్పిన విషయం మీరే తెలుసుకోవాలి. 1945 నుండి 2004 వరకు గోదావరి జలాలపై కాంగ్రెస్ కట్టిన ఏ ప్రాజెక్టు కూడా శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, దేవాదుల, నిజాం సాగర్ ప్రాజెక్టులు ఏవి కూడా కూలిపోలేదు. కానీ మీ హయాంలో 1,50,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూలింది? ఫామ్ హౌస్ లో పడుకుని గీయటం వల్లనే ప్రాజెక్టు కూలిపోయింది. రాజకీయం చేయటం ఒకటే కాదు, వాస్తవాలు తెలుసుకుని ప్రజలకు చెప్పటం ముఖ్యమన్నారు. మీ అన్నగారు మీ బావగారి వరుస అయిపోయి మీ వరుస వచ్చినట్టుంది. అలా ప్రభుత్వంపై విషం చిమ్మే అటువంటి కార్యక్రమం. మీరేదో కాంగ్రెస్ ప్రభుత్వానికి గోదావరి కృష్ణా జలాలపై చిత్తశుద్ధి లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎక్కడో మాట్లాడినట్టు. కాళేశ్వరం ప్రాజెక్టు, మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేరానగ ధీరుడిలా, అంటే మగధీరుడిలా ఏదో మీరు చెప్తున్నారు ఇందాక, ఏదో మీ కవిత్వంలో నిలబడింది అని చెప్తున్నారు. అది నిలబడలే, పేకలలాగా కుప్ప కూలిపోయింది. మీరు మధ్యన జైల్లో బిజీ ఉన్నప్పుడు, అరెస్ట్ అయ్యి బిజీ ఉన్నప్పుడు, లేకపోతే పేపర్ను మీరు చదవకనో మీకు తెలవనట్టుంది. ఘోష్ కమిటీ విచారణ కమిటీ ముందు అధికారులు, ఇంజనీర్లు, అధికారులు అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీలు వాస్తవాలు చెప్పే దీనికి ఈ కాళేశ్వరం కూలిపోవడానికి కారణం ఎవరు? మరి ఈ రోజు మీరు ఏదో విధంగా రాజకీయం మాట్లాడాలని, ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని గోదావరి జలాలపై మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయింది. 1945 నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, దేవాదుల, నిజాం సాగర్, సింగూర్, అప్పర్ మానేర్, లోవర్ మానేర్, మిడిల్ మానేర్ 1935 నుంచి మొదలు పెడితే 2004 దాకా కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి గోదావరి జలాల మీద ప్రాజెక్టులు ఏవి కూడా కూలిపోలే. మీ హయాంలో మీరు 1,50,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే ఎందుకు కూలిపోయింది? రూర్కి ఐఐటి వాళ్ళు కూడా చెప్పిర్రు, ఇది కేవలము అసమర్థత పాలన, ఫామ్ హౌస్ లో పండుకొని డిజైన్లు గీయడం వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి మిమ్మల్ని అధికారం నుంచి పక్కకు పైదొలగించిర్రు. మాకు చిత్తశుద్ధి ఉంది, మేమేం చేయాలనో మాకు క్లారిటీ ఉంది. ఇకపోతే కృష్ణా జలాల గురించి చెప్తుర్రు. రాజకీయం చేయడం ఒక్కటే కాదు లక్ష్యం, వాస్తవాలు తెలుసుకొని తెలంగాణ ప్రజలకు వాస్తవాలు కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. మీరు మీ అవినీతి, అసమర్థ పాలన వల్లనే ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో రోజుకు 2 టీఎంసీల నీళ్లు జగన్ రెడ్డి తీసుకుపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నారు మీరు. మీ హయాంలోనే పోతిరెడ్డి ప్రాజెక్టు 40,000 క్యూసెక్కుల నుంచి 90,000 క్యూసెక్కుల వరకు పెరిగినటువంటి పరిస్థితి ఎవరి హయాంలో జరిగింది? మీ హయాంలోనే. కృష్ణా జలాల విషయంలో మీరు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పి మీరు ఏదైతే రోజా గారింటికి రాయలసీమలో పోయి చేపల పులుసు తిని ఆ రోజు చెప్పొచ్చిన విషయం చూస్తేనే అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల చెవులో పువ్వులు పెట్టడానికే మీరు ఇప్పుడు ప్రయత్నం చేయొద్దు. పదే రోజు ఏదో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుదో పట్టియనికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది. మేము కృష్ణా గోదావరి జలాలను కాపాడుకోవడంలో మేము ఎట్టి పరిస్థితిలో మేము దేనికైనా తెగిస్తాం. మీ మాదిరిగా ఆ రోజు మాట్లాడినట్టు, ఆ రోజు జగన్ రెడ్డి తోటి మీకున్న ఫ్రెండ్షిప్, ఆ రోజు మీకేదో లావాదేవీలల్లో మీరు ఈజీ తీసుకొని ఆఖరికి ఒక చిన్న విషయం, ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పై పెట్టినటువంటి మీటింగ్ కి కూడా పోనీకే మీకు ఆ రోజు చేత కాలేదు. ఆ మీటింగ్ కు పోవాలన్నా పోయి ఆ మీటింగ్ లో మనకు రావాల్సిన కృష్ణా జలాలను కాపాడాలన్న ఉద్దేశం కూడా ఆ రోజు మీకు లేదు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కవిత గారు, దయచేసి
మీరు తెలంగాణ ప్రజల మీద మీ డైవర్షన్ పాలిటిక్స్ పెట్టకండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా గోదావరి జలాలను ఏం చేయాలి, ఎట్లా మనము వాటి వల్ల మన రైతులకు లబ్ధి జరిగించాలో మాకు ఒక అవగాహన ఉందని తెలియజేస్తున్నాం. కవిత గారు, మీ అన్నగారు మీ బావగారి వరుస అయిపోయి మీ వరుస వచ్చినట్టుంది. అలా ప్రభుత్వంపై విషం చిమ్మే అటువంటి కార్యక్రమం